ఉప్పటి తిరుమల నరేష్ రాసిన మెట్నం గురించి తూర్పెట్టి నరేష్ గారు, మీరు డాక్టరే కదా? సభా వేదికకు ముందున్న ఈరోజు ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి పెద్దలు ఎందరో, వారిలో డాక్టర్ సంగీశెట్టి శ్రీనివాస్ సార్ గారు మరియు వనపర్తి సుబ్బన్న మరియు ఇంకా ప్రముఖులు వారందరికీ, మరియు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు మరియు విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు మెట్నపై సమీక్షకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సగర్ల ఉనికికి సజీవ దృశ్యరూపమే మెట్న అనే దివ్య కవిత. నా పేరు డాక్టర్ తూర్పింటి నరేష్ కుమార్. ఉప్పటి తిరుమలేష్ చిరుమొక్కలు, బతుకమ్మ మొక్కలు, మీ ధ్యాసలోనే తొలగరిజల్లు మరియు ఇటువంటి రచనలు చేశాడు. అయితే ఈ ప్రస్తుతం రాసినటువంటి ఈ మెట్న సగరుల లేదా ఉప్పట్ల అస్తిత్వాన్ని తర్వాత మనకు పరిచయం చేయడానికి మెట్నతో మన ముందుకు వచ్చాడు. ఆత్మీయ మిత్రుడు మరియు సోదరతుల్యమైనటువంటి తిరుమలేష్ తన కులవృత్తిని, అందులోని కష్ట సుఖాలను, వేదనను, కన్నీళ్లను, బాధలను అక్షరబద్ధం చేసి మన ముందు ఉంచాడు. ఆధునిక యంత్రాలు లేకపోయినా, ప్రాచీన కాలం నుండి అక్షర జ్ఞానం లేకపోయినా అద్భుతమైన కట్టడాలు నిర్మించినటువంటి వారే అపర భగీరథుని వారసులే ఈ సగరులు. సగరులు అంటే ఉప్పర్లు. సాగరాన్ని తవ్వారు కాబట్టి వీళ్ళు సగరులు అయ్యారు. కొండను మలచి, బండను తొలిచి, భూమిని తవ్వి అద్భుతమైన కట్టడాలు నిర్మించిన వారే సగరులు. ఒట్టి చేతులతో ప్రాజెక్టులను మరియు చెరువులను నిర్మించి నీటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టులు నిర్మించారు. ఈ సమాజానికి అందించినటువంటి నయా ఇంజనీర్సే ఈ సగరులు. మనిషికి కనీస అవసరాలు కూడు, గూడు, బట్ట మరియు ఈ ఇటుకపై ఇటుకను పెంచి ఇసుకను కూర్చి ఇటు తేడా రాకుండా మానవాళికి గూడు నిర్మించి ఇచ్చినటువంటి మానవతావాదులే సగరులు. ప్రజలకు పేటలను మరియు రాజ్యాన్ని ఏలే రాజులకు కోటలను, వాటిపై గుడులను నిర్మించి సంస్కృతికి జీవగరులైన గుడులు, గోపురాలు నిర్మించి ఇచ్చిన వారే ఈ సగరులు. ఈ సగరుల చరిత్రను చూసినట్లయితే సూర్యవంశానికి చెందినటువంటి గొప్ప చక్రవర్తి సగరుడు, ఆయన వారసులే సగరుడు, ఉప్పరుడు. సగర మాంతాత్రాది చక్రవర్తుల అంకసీమ నింపినట్టి సాధ్వి అంటూ మనకు భరతమాత గురించి అద్భుతంగా మనకు జాషువా గారు కడ్డిగా రాశారు. మరియు ఈ సగరుల చరిత్ర గురించి మనకు భారతంలోనూ, విష్ణు పురాణంలోనూ, రామాయణంలోనూ కనిపిస్తుంది. ఈ సగరుడు రాముడి యొక్క పూర్వీకుడు. సగరునికి ఇద్దరు భార్యలు, కేశిని మరియు సుమతి. కేశినికి అసమంజసుడు అనే కుమారుడు సగరుడు. ఈ సంతతి వీళ్ళంతా సుమతికి 60,000 మంది కుమారులు ఉంటారు. మరి వీరిలో ఈ సగరుడు ఒకసారి అశ్వమేధ యాగాలు చేయడానికి సంకల్పిస్తాడు. అలా చేస్తున్న క్రమంలో ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచిపెడతాడు. ఆ సందర్భంలో ఆ యాగాశ్వాన్ని వెతుకుతూ సగరుల యొక్క 60,000 మంది కుమారులు భూమిని తవ్వుతూ ముందుకు వెళ్తుంటారు. అలా వెళ్తుండగా చివరికి వారు పాతాళంలోకి చేరుకుంటారు. అక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమం వద్ద యాగాశ్వాన్ని చూస్తారు. చూడంగానే కోపంతో మహర్షిని వాళ్ళు నిందించగా ఆ మహర్షి కోపంతో సగర కుమారులందరూ భస్మమయ్యారు. ఈ సగరుల యొక్క వారి ఆత్మకు శాంతి కలగాలని వారు ఏం చేస్తారు అంటే గంగానదిని భూమికి తీసుకురావాలని చెప్తే ఆ క్రమంలో సగరుల యొక్క వారసులు తరతరాలుగా ప్రయత్నం చేసి విఫలమవుతారు. చివరికి ఆ వంశంలోనేటువంటి భగీరథుడు గంగను భూమికి తీసుకొస్తాడు. అంటే ఆకాశంలో నుండి చెంబుని శిరం అందుండి సీతాద్రి శ్లోకమైన హిమాద్రి నుండి భూమికి అంటూ మనకి ఈ భగీరథుడు తీసుకొచ్చిన తర్వాత ఈ భగీరథుడు గంగను భూమికి తీసుకొస్తాడు. సగర మహారాజు తవ్వించిన కారణంగా ఆ మహాజలరాశి ఆయన పేరు మీదుగా సాగరం అనే పేరు వచ్చింది. గతంలో ఘనమైన వారసత్వాన్ని, పౌరాణిక వారసత్వాన్ని కలిగినటువంటి సగరులు నేడు ఎందుకో వెనుకబడిపోయారు. తినడానికి తిండి, కట్టడానికి సరైన బట్టలు లేక వాళ్ళు ఉండడానికి ఇల్లు లేకుండా సమాజంలో ఎందుకు నెట్టివేయబడ్డారు.
సముద్రపు ఒడ్డున ఉప్పు కయ్యలు కట్టి ఉప్పును తయారు చేసేటువంటి కార్మికులుగా మారారు. మరియు అందుకే వీరిని ఉప్పర్లుగా పిలిచారు. నిర్మాణ రంగంలో కార్మికులుగా, ప్రాజెక్టులో కూలీలుగా, గుంపు మేస్త్రీల కింద వలస కూలీలుగా మరియు దుర్భరమైన దయనీయమైన జీవితాన్ని వీరు అనుభవించారు. వీరు చేసే పనిని మేస్త్రి పనిగా, ఉతారి పనిగా, కాపీ పనిగా మనం పిలుస్తుంటాం. ఉప్పరి తిరుమలేష్ గురించి చెప్పాలంటే ఇతను వనపర్తి జిల్లా అమరచిత్తం చెందినటువంటి వ్యక్తి. తిరుమలేష్ కష్టాల సుడిగుండాలోనే తన చదువును మరియు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. 10వ తరగతితో పూర్తి కావాల్సిన చదువును పీజీ వరకు తీసుకొచ్చాడు. తర్వాత సమస్యలు ఎన్ని ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా అతను చదువును ఆపలేదు. ప్రస్తుతం రేడియంట్ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. తిరుమలేష్ యొక్క తల్లిదండ్రులు ఉప్పరి నారాయణమ్మ, ఉప్పరి పెద్ద వెంకటరాముడు. వీరికే పుస్తకాన్ని అంకితం ఇవ్వడం వల్ల ఈ పుస్తకానికి పరిపూర్ణ అర్థం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక 4 వేదాలను అవబోతలు పట్టిన పండితుడైన, 4 అక్షరాల జ్ఞానం నేర్చిన ఇంజనీర్ అయినా, 4 దిక్కుల వాస్తులు చదివిన వాస్తుశిల్పైన నాయన పరిసరానికి ముక్కున వేలేసుకోవాల్సిందే అంటూ అంకితంలో తన నాన్న గురించి గొప్ప 4 వేదాల లాంటి 4 అద్భుతమైన వాక్యాలు రాసుకున్నాడు తిరుమలేష్. పుస్తక ప్రచురణ దాదైనటువంటి శ్రీ ప్రవీణ్ శ్రీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ముందు మాటలో సమాజంలోని ఎత్తుపల్లాలను సమంజసం మెట్నా అంటూ డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, మరియు ఉప్పర్ల యొక్క అస్తిత్వ పతాకం మెట్నా అంటూ వనపట్ల సుబ్బయ్య గారు, మరియు అస్తిత్వ పోరాటం అంటూ అస్తని మార్తి సాగర్ గారు, ఉప్పర్ల యొక్క దుఃఖాన్ని కొలిచిన మెట్నా అంటూ బోల యాదయ్య గారు, నలుగురు వేలు ముత్యాలు లాంటి 4 మాటలు రాశారు. ముందు మాట నా మాటలో కవి తిరుమలేష్ 14 సంవత్సరాల వయసులో తాతతో పాటు తాను తిరగడం, మేస్త్రి పని చేస్తూ నాన్నతో నేర్చుకోవడం అనే విషయాన్ని వివరిస్తాడు. 2001 సంవత్సరంలో వైద్యుల పరీక్షలు రాసి హైదరాబాద్ సహారా కంపెనీలో మేస్త్రి కింద పనిచేసి 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయలు సంపాదించి తమ అమ్మ కాళ్ళకి కడియాలు చేయించాడు. నిజంగా రచయితకు తల్లి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఇందులో చూడవచ్చు. 97 పేజీలతో కూడినటువంటి మెట్ట దీర్ఘ కవితను రచయిత 4 భాగాలు విభజించాడు. మొదటి భాగంలో కాపీపల్లెం, మెట్ట పడితనం అంటూ, 2వ దాంట్లో చరిత్రను, 3వ దాంట్లో అస్తిత్వాన్ని, 4వ దాంట్లో పెద్ద మేస్త్రి నాయన అంటూ వివరిస్తాడు. ఉప్పరి పనిముట్లైనటువంటి మెట్న, కాపీగుండు, దారం, గడ్డపార, సుత్తే, గజందబ్బ, సంచపార మొదలైన వాటిని పనిముట్లను ఉప్పర్లు ఉగాది పండుగ రోజున పూజిస్తారు. నేను కూడా నా చిన్నతనంలో పనిముట్లను మా నాన్నకు అడుగుతుంటే నేను వాటికి పసుపు కుంకుమ బొట్లను కుల వారికి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. చేతి మెచ్చంతో 4 దిక్కులను సమం చేసి ఇటుక, కంకర, సిమెంటు, ఇసుకను కూర్చి ప్రజలను ఎండ, వాన, చలి నుండి పూర్వ మృగాల బారి నుండి కాపాడడానికి గూడు నిర్మించి ఇచ్చిన సమాజ రక్షకుడే సగరుడు. అంటే సమాజాన్ని ఏ విధంగా ప్రజలను రక్షిస్తున్నాడు అనేది కవితలో వివరిస్తాడు. ఉప్పరి తిరుమలేష్ యొక్క మొదటి కవితలో ఉప్పరులో బతుకుపోరులో సైకిల్ తీరం చేర్చే నామని, సైకిలే మా బతుకురథమని అంటాడు. అంటే సగరుని జీవించడానికి ప్రధాన రవాణా సౌకర్యంగా ఉపయోగించే సైకిల్ గొప్పతనాన్ని ఈ కవితలో కవి వివరిస్తాడు. భగీరథుడు మా పరమాత్మ, మొత్తాన్ని కట్టిన మనుషులం, చెరువు కింద ఎకరం భూమి లేని నిరుపేదలం ఉప్పర్లం అంటూ తమ మూలపురుషుడైనటువంటి భగీరథుని స్మరించుకుంటుంటారు. ఊళ్ళోని చెరువులకు, కుంటలకు పత్తడి అంటే అలుగు నిర్మించి ఆ నీటి ప్రవాహాన్ని కిందికి పంపించి చెరువులకు, కుంటలకు భారం లేకుండా చేసిన వాడే సగరుడు. మెట్ల మూలాలను నిర్మిస్తే గుండు బాధలను దూరం చేస్తుంది, తాపి ఇంటి తలరాతలను మారుస్తుంది, దారం జీవిత రథాలను నిర్మిస్తుంది అంటూ కవి తన పనిముట్ల ద్వారా మనిషి జీవితానికి ముడివేసి ఒక అద్భుతమైన అభివ్యక్తీకరణ చేస్తాడు. ఇంటి గడప గురించి ఇతను ఏమంటాడంటే, గడప లేని గృహం, కడుపు లేని దేహం, గడప మా ఇంటి మహాలక్ష్మి అంటారు. అంటే గడపకు కుంకుమ బొట్లు పెట్టి నవధాన్యంతో పూజించే విధానాన్ని కూడా తెలియజేస్తాడు. మట్టి మిద్దెపై కప్పేసి కప్పు మీద గుగ్గిళ్ళు చల్లి కళ్ళు సాకపెట్టి ఇంటిల్లి పాది జీవిస్తాడు. ఈ కవితలో తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కవి వివరిస్తున్నాడు. ప్రపంచీకరణ ముసుగులో మా వృత్తిని మాయం చేస్తుంది, మా బతుకును అధోగతి పాలు చేస్తుంది అంటూ తన కులం గురించి తన మనసులోని బాధను వెళ్ళగలుగుతాడు కవి. ఇంటికి ముగ్గు పోసినప్పుడు మేస్త్రి ఇంటి ఆయం చూస్తాడు మరియు ఆయాన్ని ఖరాబ్ చేస్తాడు అంటూ మరో కవితలో మేస్త్రి బాధ్యతను ఈ కవి వివరిస్తాడు. కొన్ని శంకు చక్రాలు మా నాయన చేతుల్ని తాకుపల్లాలే అంటాడు. ఈ విధంగా కాపు మేస్త్రి అయినటువంటి తన నాన్నను విష్ణుమూర్తితో పోల్చి రచయిత తండ్రిపై కలుగుతున్నటువంటి ఆరాధ్య భావాన్ని మనకు వివరిస్తాడు. అమ్మ ముఖంలోని వెలుగుకై కాళ్ళకు చక్రాలు కట్టుకుని విశ్వాన్ని చుట్టి వచ్చిన పరశురాముడు మా నాయన అంటూ మరో కవితలో తండ్రిని పరశురాముని అవతారంగా భావిస్తాడు. కన్న తల్లి ముఖంలోని వెలుగు కోసం తండ్రి పడే తపలను మనం ఈ కవితలో చూడవచ్చు.
చెమట చుక్కల ప్రతిరూపాలు, అమరుల పూర్తి స్తూపాలు, ఉద్యమ వీరుల జ్ఞాపకాలు, చరిత్రకు నిలువుటంగా నిర్మించిన ఉపర్లం మేము, ఊరికి ముగ్గుపోసే ప్రతిసాడవలం అంటూ చెమట చుక్కలకు ప్రతిరూపంగా నిర్మించిన అమరుల స్తూపాల గురించి కవి వివరిస్తుంటాడు. పుట్టిన బిడ్డ ఎదుగొచ్చి పెద్దదైన నాడుకు సంబరం చేసినట్టు మట్టి గోడలన్నీ మేడబిడ్డలను ఇచ్చినప్పుడు తన ఇల్లు కాకుండా తన చేతితో ఫుడ్ పోసుకున్న బిడ్డనే అంటాడు ఇక కవి. ఇంట్లో ఆడపిల్ల బిడ్డ అయినప్పుడు చేసేటువంటి మర్యాదలు, తర్వాత భోజనాలు, ముగింపు అదేవిధంగా ఈ కవితలో వివరిస్తుంటాడు. మా పథకాలకు మా పేరు, మీ పథకాలకు మా పేరు, మా బతుకులో మార్పు లేదు, మీరు ఇచ్చిన హామీలు ఇవాళ తీసిన బ్యాంకు చెక్కులు అని మరో చోట వివరిస్తున్నారు. దరిద్రం మా చెంత, సౌభాగ్యం మీ చెంత, దగాపడ్డ తెలంగాణలో అణచబడ్డ ఉపర్లం అంటూ దరిద్రానికి చేపట్టస్కరించినటువంటి ఉపర్లేక దయనీయ స్థితిని వివరిస్తాడు. నులక పంచాన్ని నిమల సింహాసనంగా, గుండె దారాన్ని గుండె కాదరుగా, వాస్తు శాస్త్రాన్ని అవపోసన పట్టిన పెద్ద ఇంజనీర్ మా నాయన అంటాడు. అంటే నులక మంచాన్ని ఏ విధంగా అతను భావిస్తున్నాడు అదేవిధంగా ఈ కవితలో మనకు కనిపిస్తుంది. ఇంకా చివరగా కొండను తొలిచి ప్రాజెక్టులు కట్టినాం, బండను తొలిచి బాటలు వేసినాం, కొండల నడమ కోడలు కట్టినాం, గుళ్ళు గోపురాలను కట్టినాం, ఎండా వాడ చలి లెక్క చేయక చెమటలు చిందించి మౌనాలు నిర్మించిన చరిత్ర మనది. మట్టిలో పుట్టి మట్టితో మమేకమై బతుకును అడుసు తొక్కి బురదలో మట్టిని నిర్మించినాం. శ్రమయే మా శక్తి, శ్రమయే మా దైవం. ఊరు నిర్మించిన చరిత్ర మనది. మేము ఎన్ని చేసినా ఎంత చేసినా చరిత్రలో మా పేరు లేకపోయినా మట్టిలో చెక్కిన ముద్ర మాది, మట్టిలో చెక్కిన ముద్ర మాది. సగరులు అంటే శ్రమకు ప్రతిరూపం, సగరుల పేరే మా మా అస్తిత్వం. ఆ పేరు నేను నిలపడం నిజంగా మా కర్తవ్యం. అదే సగర కులానికి శాశ్వత సింహాసనం. ఉప్పర్ల ఆర్తిని, ఆవేదనను, ఆకలిని, ఆత్మగౌరవాన్ని, వృత్తిలోని వితలను, జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను ఒకదానిపై మరొకటిగా అక్షర రూపంలో కూర్చి ఉప్పర్ల మూలాల్లోకి వెళ్ళి రాసిన ఓ మంచి పుస్తకమే మెట్న. దీన్ని చదవండి, చదివించండి, అందరికీ సమాజానికి పరిచయం చేయండి. ధన్యవాదాలు.